ఒకరు సేపు పెదనానా అది ఆడి మీద పోయి ఈ బులుగు షర్ట్ ఆడి మీద పోయి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి. అండ్ చాలా రోజుల తర్వాత మేము మా ఊరికి వచ్చాము. రీజన్ ఏంటి అంటే ఇక్కడ పోలేరమ్మ కొలుపులు జరుగుతున్నాయి. ఇవి పెద్ద కొలుపులు అంటారు. రెగ్యులర్గా ఏంటంటే 5 ఇయర్స్కి ఒకసారి జరిగేవి 3 రోజులు 5 రోజులు అట్లా చేస్తారు. కానీ ఇదేంటంటే 70 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. అంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఊర్ల వాళ్ళు కూడా వస్తారనమాట, పార్టిసిపేట్ చేస్తారు. అంటే వాళ్ళ ఊర్లో కూడా గ్రామ దేవతలు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా మనం ఆహ్వానం పంపిస్తాం మన ఊరి తరపు నుండి. ఇదైతే కంటిన్యూషన్ 15 to 20 డేస్ అయితే జరుగుతుంది. మేము లాస్ట్ 3 డేసే వెళ్ళామన్నమాట. ఇన్ని రోజులు స్కూల్ హాలిడే అంటే కష్టం అనేసి బాబుకి. సో మేము వెళ్ళేసాము. పిల్లలు కూడా వస్తున్నారు, అక్క వాళ్ళ పిల్లలు, పెద్దమ్మ వాళ్ళ మనవాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ కోసం ఇదిగో ఈ కూరగాయలు ఇవన్నీ సత్తున్నాం. మమ్మీ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసింది అప్పటికే. కూరగాయలు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి అమ్ముతారనమాట ఊర్లో తట్టల్లో. ఇదిగో ఇలా బండి మీద కాయలు తీసుకొచ్చి అమ్ముతారు. ఇవి వచ్చేసి మనకి నాటు జాంకాయలు అనమాట. మనకి సిటీస్లో ఏంటంటే పెద్ద పెద్ద జాంకాయలు ఉండే కదా, అవి అసలు టేస్టే ఉండే సాగు. ఇవి అయితే కొంచెం వగరుగా తీపిగా చాలా బాగుంటాయి అనమాట. ఇట్లాంటివి కనిపిస్తే అస్సలు వదలను నేను. సో ఇవి పచ్చికాయలు తీసుకొని వాటిని కట్ చేసుకొని ఉప్పు కారం నంచుకొని అయితే మస్తు తింటా నేను. సో పిల్లలందరూ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఇంకా ఒక తిండి బండారం అంటూ పెడితే సైలెంట్గా ఒక పక్కన కూర్చొని తింటూ ఉంటారని. ఈడు పెద్దోడు, ఈడు మధ్యలో ఆడు, ఈడు బొడ్డోడు. ఇలా డప్పులు కొట్టుకుంటూ వచ్చి చాటింపు వేస్తారనమాట. అమ్మవారికి రకరకాల నైవేద్యాలు అనేవి చేస్తూ ఉంటారనమాట. అంటే డేకి 3 times 4 times అట్లా తీసుకెళ్తారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలాగా. సో ఇప్పుడు మీరు వస్తున్నారు కదా, అంటే చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఏంటంటే ఊరు చుట్టూ తిరిగిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి నైవేద్యం అనేది సమర్పిస్తూ ఉంటారు. దద్దోజనము, వడపప్పు, పానకం ఇలా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఊళ్ళో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. ఎవరికైతే కుదరదో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇంట్లో అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి నాకేమో వాళ్ళని తగిలిచ్చేశారు. సో వాళ్ళని చూసుకోవడానికి నాకు తల నొప్పి వచ్చేసింది. అసలు చూసారా ఎట్లా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఎక్కడ వస్తువులు అక్కడే పడేస్తారు. మొత్తం నేనే సర్దాలి ఇంకా. అయ్యో ఇంకొకటి మిస్ అయ్యాడే. డే ఎక్కడున్నాడు? డే అడిగాడి మా తమ్ముడు కోచి. ఓమో దయ్యం. వీళ్ళ ముగ్గురులో పతిత్తు నెంబర్ 1 అనమాట. అస్సలు దొరకడు ఇడు. సో నాకు కాళ్ళు నొప్పులు పడుతుంది అన్న, పొద్దుటి నుంచి అలసిపోయాను నేను మిమ్మల్ని చూసుకొని. సో నా కాళ్ళ మీద కూర్చో, నాకు కొంచెం కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటే వాడు తొక్కుతానన్నాడు. వరే నువ్వు తొక్కితే నేను పైకే పోతాను, నువ్వు కాముకు కూర్చోయ్యారంటే సో అట్లా కూర్చొని ఉన్నాడు. సో కిందంతా అంటే ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇంకా పైన కూడా ఉంటుంది కదా, చాలా డేస్ అండ్ మంత్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఇవి ఇంటికి రాక మేము. సో మమ్మీ పైన అంతా క్లీన్ చేస్తుంది అనమాట. సో మీన్వైల్ వీళ్ళు ఎక్కడ కొట్టుకుంటారని చెప్పి నేను కూడా పైకి వచ్చి ఉన్నాను. ఇదిగో పైకి వచ్చి చూసేలోపే చూడండి ఏం చేస్తున్నారు. మన ఇంటి బ్యాక్ సైడ్ అనమాట, అంతా పచ్చటి పొలాలు ఉంటాయి. సో ఆ పొలాల మధ్యలో కూడా ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, బంగారమ్మ టెంపుల్ అంటారనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అది కూడా ఒక టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ అసలు. సో మళ్ళీ నైట్కి మళ్ళీ సంబరం జరుగుతుంది, ప్రతిరోజు సంబరం జరుగుతుంది. కౌశబాబుని అయితే అందరు ఎత్తుకొని అసలు డాన్స్ ఏమైనా చాలా గొడవ చేశారు. ఫస్ట్ అయితే అల్లరి చేశాడు కానీ వేయనని, తర్వాత వాడే ఇన్వాల్వ్ అయిపోయాడు అసలు డాన్స్లో.
12 అయినా సరే ఇంక ఇంటికి రానని గోల్ చేస్తుంటే ఇంకా మా డాడీ నేను ఇంకా తన్నపోయి తీసుకొచ్చామన్నమాట ఇంటికి. ఇప్పుడు జరుగుతున్నాయి మళ్ళీ పొద్దున్నే అనమాట. ఇది నెక్స్ట్ డే మేము వచ్చిన తర్వాత రోజు. సో ఇప్పుడు ప్రసాదం వెళ్తుంది కదా, మళ్ళీ తర్వాత వచ్చేసి బిందెలో వాటర్ తీసుకొని వెళ్ళి అమ్మవారికి పోస్తారనమాట. అంటే ఆ వాటర్లో పసుపు, వేపాకులు ఇవన్నీ కలుపుకొని తీసుకెళ్ళి అమ్మవారికి ఇట్లా అభిషేకం లాగా చేస్తారు. మూసుకోండి ఫ్రెండ్స్ ఒకరు సేపు. కూర్చో. అంతాక్షరి అన్నారు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాఠాలు చెప్పుకుందాం కదా, పాడుకుందామా, పాడుకుందామా, ఎవరు గెలుస్తారో చూద్దామా, ఎవరు ఓడిపోతారో చూద్దామా, ఎవరు గెలుస్తారో చూద్దామా. मायोर दे चाय चोर दे रा रा नीतु रा राजगरी 3 రామగుణం అమ్మ పాడే పాట కానీ అమృతం అంట. సరే నీది అయిపోయింది. టా 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 ఇండియా. పాటలు సరిగా పాడండి, నోరు మూసుకొని. అలా చెప్పడురా నేర్పించండి, నేను అదే వాడతాను. ఇష్టం మీరు అది వాడితే నేను కూడా అదే వాడతాను. గమ్ముకుంటా వీళ్ళు చూడండి గాయ్స్ ఏం పాడుతున్నారు. నువ్వు పాడుతురా పిచ్చి పాట, లక్షి పాట, గుల్లాలో పిచ్చి అదిగో మేళం వస్తుంది. నోరు మూసుకొని త్వరగా మురిగించండి.
జలుబు చేస్తుందిరా. అయ్యయ్యో పెదనానా అది ఆడి మీద పోయి ఈ బులుగు షర్ట్ ఆడి మీద పోయి. రే అరే జలుబు చేస్తుంది బుజ్జి. అయ్యయ్యో అయ్యో. అక్కడంతా ఫుల్ తడిచేసి వచ్చారు. తడిచి ఎప్పుడో మధ్యాహ్నానికి వచ్చారు. అక్కడంతా సంబరం అయిపోయినాక వచ్చినారు ఇల్లు. సో వచ్చిన తర్వాత ఇంకా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారుగా. ఇంక వీళ్ళిద్దరికి ఇంకా నేనే స్నానాలు చేపించేసి రెడీ చేసి పక్కన కూర్చోబెట్టాను. అంటే భోజనాలకు వెళ్ళాలన్నమాట. ఎవ్రీడే భోజనాలు ఉంటాయి ఇక్కడ. అంటే ఊళ్ళ నుంచి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వస్తారు కదా, ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనాలు ఇక్కడ అమ్మవారి తరపునే జరుగుతాయి అన్నమాట. ఇంకా లాస్ట్ డే అయితే వచ్చేసింది. లాస్ట్ డే నైట్ రోజు సంబరం అయితే ఇలా చేస్తారనమాట. సో ఏంటంటే ఇలాగ దీపాలతోటి డెకరేషన్ చేసేసి గూటి బళ్ళు అంటారు. సో అంటే అమ్మవారిని ఎద్దులు బండి ఉంటుంది కదా, అమ్మవారిని పోలేరమ్మని ఎద్దుల బండి మీద ఇట్లా డెకరేట్ చేసి తీసుకొస్తారు. ఊరు చుట్టూ కూడా తిప్పుతారనమాట. ఊర్లో గుండా తీసుకెళ్తారు సంబరం చేసుకుంటా. సో అమ్మవారి వెనకాల ఇంకా దేవతలను కూడా, అంటే గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా సేమ్ అలానే ఎద్దుల బండ్లు కట్టేసి ఇట్లా తీసుకొస్తారనమాట. ఊరు చుట్టూ కూడా సంబరం చేసేసి ఇంకా క్లోజ్ చేసేస్తారు. అంటే దానికి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. అంటే టుడే ఈరోజు లాస్ట్ డే రోజు 11 o'clock కల్లా కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇలాంటి టైంలో మాత్రమే మనందరం కలవగలం. అంటే ఫంక్షన్స్ అంటే మనం రెగ్యులర్గా ఫ్యామిలీ మెంబర్స్ వరకే కలుస్తాం. కానీ ఇలాంటి సంబరాల వల్ల ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలవడానికి ఒక ఆప్షన్ అనమాట ఇది. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.